నా సొంతంగా నా పెన్నుతో వచ్చిన జాబ్ చేసుకో కళాకారుడు రచయిత పరిణతి అంటే జర్నలిస్ట్ అవుతాడు అంటారు. నేను అట్లా జర్నలిజంలోకి వచ్చిన నా కళతోటి వచ్చిన. ఒకసారి బాతాల పోషెట్టి ఏదో ఎపిసోడ్ చేసినాము, ఆడ చూసిండు మళ్ళీ అట్నుంచి దగ్గర మల్టీ టాలెంట్ ఉంది అనుకున్నాడు. ఒకరోజు TV5కి పిలిచిండు, అందులో పెట్టించిండు. అంటే నేను ఎక్కడో పోయి ఒకరు నన్ను మళ్ళీ నేను అదే పని చేస్తే మళ్ళీ నేను దేహి అంటే నడదు కదా. సో నా కళ ఏమిచ్చింది అది తీసుకున్నా. ఆడికి అది సాధ్యం కాలేదు పాపం. ఇప్పుడు కింద నేనంటే ఇక్కడ కూర్చొని మాట్లాడుతున్నా. ఎన్నో రోజులుగా ఇట్లా కళాకారుల కండు వేసుకొని ఒక ప్రోగ్రామ్కి పోతే 500 వస్తే మంచి బూట్లు కొనుక్కొని మళ్ళీ ఈ పాతగాయలకు మళ్ళీ కొనుక్కొని ఎంతసేపు ఇంట్లో ఆడవాళ్ళు పనిచేస్తూ అట్లనే 500కు 1000కి 500కు 1000కి ఇంకా పనిచేస్తున్న కళాకారులు ఉన్నారు తెలుసా. అంటే మీరు పాడిన కొన్ని పాటలలో అక్కలకు అన్నలకు స్పెషల్ గీతాలు రాసి పాడాలి అని అంటారు. అవును. మరి రాచకొండ రమేష్ గారు కూడా గతంలో తీన్మార్ మల్లన్న గారి మీద 2-3 పాటలు పాడడం జరిగింది. ఇప్పుడు ఆయన కూడా అమ్ముడు పోయి స్పెషల్ గీతాలు పాడినట్ట? ఒకటే పాట పాడినా 2-3 అని నువ్వు అనకు లేవాల 2-3. ఆ ఒక్క పాడుతున్నప్పుడు కూడా ఆయన ఎక్కడ ఉన్నాడు తెలుసా? బహుజన జాతుల వైపు ఉన్నాడు. ఛాయ్కి 5 రూపాయలు ఇవ్వండి నేను పోటీ చేసుకుంటా అన్న పరిస్థితుల్లో ఉన్నప్పుడు నేను ఎస్ అన్న బహుజనవాదం కొట్లాడుతున్నాడు, బడుగు బలైన వైపు కొట్లాడుతున్నాడు, అగ్రకులం వైపు లేడు అని నేను అక్కడ కుద్దు పనిచేస్తున్నప్పుడు నా అభిమానంతో, సొంతంగా నా అభిమానంతో, నాకు అప్పుడు జాబ్ ఏమి ఇవ్వలేదు ఇంకా ఆయన. జస్ట్ మేము ఎపిసోడ్ చేసి ఉన్నాము. ఆయన ప్రయాణం నాకు నచ్చింది. నన్ను ఆ ప్రయాణంలో నువ్వు బాగా రాస్తున్నావు పాడుతున్నావు రా అని చెప్పి పిలిచిండు. అంతే తప్ప నేను పర్టికులర్. మరి మధ్యలో మీ ఇద్దరికి ఏడ గ్యాప్ వచ్చింది? మల్లన్న గారికి మీకు గ్యాప్ ఎందుకు వచ్చింది? నేను రాలేదే. అంటే వారి సంస్థలో మిమ్మల్ని పనిచేయడానికి ఆహ్వానించారు కదా, మరి ఇప్పుడు కంటిన్యూ అవుతున్నారా ఎట్లా? లేదు, ఇప్పుడు ఒక పెద్ద సంస్థలో ఆయనే నన్ను పెట్టిండు, ఆయనే దూరం కొట్టిండు, నేను కాదు. మళ్ళనే నన్ను దూరం కొట్టిండు. ఇప్పుడు ఆయన అట్లా పెట్టిండు, ఇంకో బాధ్యతను ఎత్తుకోండు. కాబట్టి బతకని అన్నాడు, బతకని రమేష్ ఉండు పర్లేదు అన్నాడు. నాకు నా దృష్టిలో మల్లన్న ఈజ్ మై బెస్ట్ ఆఫ్ బెస్ట్ బ్రదర్. నేను ఒక్కనే కొడుకుని, నాకు ఓన్ బ్రదర్ ఎవరైనా ఉంటే మల్లన్న. నాకు వ్యక్తిగతంగా కూడా నచ్చుతాడు. బాగా ఓడుతున్నావు మల్లన్నని, ఇద్దరి మధ్యలో బాగున్నట్టుంది బాండింగ్. బాండింగ్ ఏముండదు, బాండింగ్ అంటే ఉంటుంది, ఫ్రెండ్షిప్ ఉంటుంది మా ఇద్దరి మధ్య, ఫ్రెండ్షిప్ ఉంటుంది. ఎంత మంచి. ఎందుకు నీకు తీన్మార్ మల్లన్న గారు ఎందుకు ఇంత నచ్చుతాడు? అంటే ఇప్పుడు ఆయన భావజాలాలు నచ్చుతాయా, ఆయన నచ్చుతాడా ఎట్లా? ఇప్పుడు చాలామంది ఇప్పుడు గతంలో నువ్వు చెప్తున్నట్లు తీన్మార్ మల్లన్న ఒకప్పుడు ప్రభుత్వానికి వ్యతిరేకంగా నినాదాలు ఇస్తాడు, ప్రశ్నిస్తాడు అనే ఒక అంశం ఉండేది. కానీ ఇప్పుడు రాను ఏమైందంటే ఆ విషయం కాస్త డైల్యూట్ అయింది. అంటే సరే కొన్ని కారణాల వల్ల కొంతమంది ఆయనను ఎదురు మాట్లాడడం, వారి టీంలో పనిచేసిన సభ్యులు బయటికి రావడం, ఇవన్నీ జరుగుతుంటాయి. వాస్తవంగా మీరు మొదట్లో చూసిన తీన్మార్ మల్లన్నకి ఇప్పుడు చూసిన తీన్మార్ మల్లన్నకి ఏమైనా డిఫరెన్సెస్ ఉందా? ఏం లేదు, ఆయన వెల్ కమిటెడ్ స్టిల్ నౌ. మరి ఎందుకు ఆయనతో పనిచేసిన సభ్యులందరూ బయటకు వస్తున్నారు? అది వాళ్ళ బలహీనత కావచ్చు. నేను రాలేదు మరి, నేను రాలేదు. ఇప్పుడు మనం ఒక సంస్థ దగ్గర పనిచేస్తున్నాం అంటే చెరువులో చాలా జీవులు ఉంటాయి. చెరువు చాలా జీవులకు ఆలవాలం అవుతుంది. తుమ్మ చెట్లను చాస్తుంది, కింద చేపలు ఉంటాయి, కప్పలు ఉంటాయి, ఎండ్రకాయలు ఉంటాయి, కొంగలు ఉంటాయి. చెరువు మీద కొంగ అలిగి బయటకు వెళ్ళిపోతే చెరువుకి ఆ తప్పు. వాళ్ళకి అర్థం కాలేదు. లేదా ఇప్పుడు నిర్ణయాలు వస్తావు, నువ్వు వెల్ కమిటెడా కాదా తెలియదు. ఇప్పుడు అక్కడ ఉన్న ఆర్థిక మూలాలనే మేము వచ్చినాం కదా మా చేతిలో పెట్టు అంటే ఎందుకు పెడతాడు? ఎవడైనా ఎందుకు పెడతాడు? ఇప్పుడు ఒక ఉదాహరణకు చెప్తాను, నేను మీకు సింపుల్గా చెప్తా. అనాథ పిల్లల్ని చేరదీసి ఒక వ్యవస్థ నడపాలని ఒక ఆయన అనుకుందాం. సరే రండి తమ్ముడు అంటే ఆయన చాలా రోజులు తిప్పలు పడుతూ మీరు కూడా భావాలు బాగుంటే రండి తమ్ముడు చూద్దామని ఒక ఇద్దరిని పిలుచుకున్నాడు అనుకోండి. అంతకు ముందు వీళ్ళ కోసం ఆయన పడుతున్న అవస్థ లేకపోతే అక్కడున్న ఆర్థిక వ్యవస్థ వెంటనే వీళ్ళ చేతిలో పెట్టమంటే పెడతారా? నువ్వు అక్కడ ఉన్నది అనాథ పిల్లలు, నువ్వు నడుపుతావో ఆగం చేస్తావో ఏమో నీకు తెలుసు. ఈ క్లారిటీ లేకుండా తర్వాత ఇంకా చెప్తే అది వాళ్ళ పంచాయతీ, నాకైతే సంబంధం లేదా పంచాయతీ. సో అది వాళ్ళ ఇష్టం. నీ ఉదాహరణలు కూడా తూచు, ఎందుకంటే నాకు అనవసరం అది. ఇప్పుడు ఒకవేళ రాచకొండ రమేష్ గారి ఆలోచనలు ఏంటనంటే బహుజనులు రాజ్యాధికారంలోకి రావాలి, అంతేనా? మీ ఆలోచనలు లేదంటే మీ ఆచరణలు అన్నీ కూడా అట్లనే ఉంటాయి, అంతేనా కదా? బహుజనులు నిజంగా ఇప్పటి వరకు అధికారం చేతిలో లేని మెజారిటీ పీపుల్, ఒక్కసారి కూడా చట్టసభల్లోకి పోని పీపుల్, సేవ చేద్దాం అనుకుని ఊరి కోసం ఊరి మధ్యలో ఉంటూ జనం మధ్యలో ఉంటూ ఇంకా వాళ్ళకున్న టైం అంతా వాళ్ళ మీద పెట్టేటోళ్ళు నిజంగా రాజ్యాధికారంలోకి రావాలి. ఇప్పుడు మీరు చెప్తున్నట్టు మన బహుజన్లో చాలామంది మేధావులు ఉన్నప్పటికీ చెరుకు సుధాకర్ లాంటి వాళ్ళు కావచ్చు, ఇప్పుడు విశారదన్ మహారాజ్ కావచ్చు, ఆర్ఎస్ ప్రవీణ్ కుమార్ ఇట్లా చెప్పుకుంటూ పోతే చాలామంది ఉన్నారు. ఇంతమంది మేధావులు విజ్ఞానవంతులు సమాజం గురించి ఎప్పటికప్పుడు చెప్పుకుంటూ పోతున్న వాళ్ళు అయినా కూడా బహుజన్లో ఐక్యత రాకపోవడానికి గల కారణాలు ఏమై ఉంటాయి? దాన్ని ఎందుకు మీరు అనుసరించలేకపోతున్నారు? దానికి రకరకాల కారణాలు ఉంటాయి ఉపేందర్. ఇప్పుడు నేను ఒక పాటలో సంతలసరి కాయర పాటలో రాసిన, నేను అంతా తెలిసిన వాళ్ళే వింత పోకడకపోతే అనగారిన మన జాతులు అందలం ఎక్కేది అన్నాడు. ఎందుకు అని అంటే
వాళ్ళు వచ్చేటప్పుడు నేను చూసిన చాలామంది నిజంగా చాలా మేధావులు, అన్ని విషయాల మీద పట్టు ఉంటుంది, అద్భుతంగా రాజకీయాలు చెప్తారు. వాళ్ళు చెప్తే బహుజన యూత్ కూడా మస్తు గదిలో వస్తారు. నేను కాదన్నాను, నేను కూడా ఆ కోవలో సగానికి ఎక్కువ తెలుసుకున్నాను. నేను కమ్యూనిస్ట్ పార్టీ నుంచి వచ్చిన యాక్చువల్గా. ఇటు అంబేద్కరిజాన్ని ఎత్తుకోవడానికి కారణం వాళ్ళే. వాళ్ళ జ్ఞానం, వాళ్ళ కథ, ఈ నేర్చుకోవడం అనే జిజ్ఞాస ఉన్నది కాబట్టి ఇంకా తొందరగా ఆకలింపు చేసుకోగలిగిన. నాకు అది ఇష్టం. కానీ వాళ్ళు ఒక్కతాటి మీద రాకుండా ఒక ఆయన ఒకటి మరి మీరు అన్నీ తెలిసిన వాళ్ళే ఒక వేదిక మీదకి రావాలి కదా. ఇప్పుడు ఇట్లాంటి వేదిక చేసుకొని మనం అడిగినాం అనుకో, పోరాటం రమేష్ ఒక్కొక్కరు ఒక్కొక్క తీరుగా ప్రయత్నిస్తారు అని వాళ్ళు చెప్తారు. నేను అందుకనే అంటున్నా ఏంటంటే ఈ క్లారిటీ రాని రోజులు ఇది ఇట్లనే ఉంటుంది. సరే, ఏదో ఒకసారి ఆ పాట పాడన్నా, సంతల సరుకాయరా. అది రాజేష్ వాడిన, యాక్చువల్గా రెంజల్ రాజేష్, నేనే రాసినది. మరి ఎందుకు అది చాలా బాగుంటుంది కదా వ్యాసం, మీరు ఎందుకు దాన్ని కంటిన్యూ చేయలేకపోయారు? రాజేష్ మిత్రుడు కాబట్టి మీరు కూడా ఆయనను ప్రమోట్ చేయాలనుకున్నారు. ఏంది? నేను ప్రమోట్ చేయాల్సిన అవసరం లేదు. అప్పటికే ఆయనకంటూ ఒక స్పెసిఫిక్ ఒక పర్సన్ ఆయన, అంతే స్పెషల్. అది ఒక ప్రయాణంలో ఉన్నప్పుడు నా పాట రాసి, అల్లుడు ఇది ఎట్లా ఉంది పాట, ఇది నేను రాసిన అంటే వెంటనే ఆ పాట ఏ సందర్భంలో ఉద్భవితమైంది? అది ఇట్లే ఇంతమందిని చూస్తే ఒక్కొక్కరు ఒక్కొక్క టైప్ ఆఫ్ వేలో ఉన్నారు. మళ్ళీ ఒకటే ఎజెండా ఉంది, ఎజెండా అంతా ఒకటే రాజ్యాధికారం. కానీ ఒక దగ్గర ఏదో ఒక 2-3 లైన్లు వాడాను, గుర్తున్న కాడికి వాడతా. సంతల సరుకాయరా సామాజిక న్యాయము, అంగడి బొమ్మాయరో అంబేద్కర్ రూపము ఆశయమనని. అంబేద్కర్ని అంగడి బొమ్మ అంత చేసే అంత ఆలోచనలు మీకు వచ్చిందంటే ఈ సమాజాన్ని మీరు బాగా చదివినట్టు, అంతేనా? నేను చేసిన గురించి చెప్పిన.